హలో వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ స్టాట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ న్యూస్ అనేది మనకి నేషనల్ ఓరియంటెడ్గా లేదా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఓరియంటెడ్గా చూడొచ్చు. రోడ్లు మరియు రవాణా శాఖకి సంబంధించింది లేదా జాతీయ అంశాల్లో ఈ కరెంట్ అఫైర్ని పరిగణించవచ్చు అనమాట. రీసెంట్గా మీరు గమనించినట్టయితే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ ఇండియాలో చాలా డెవలప్మెంట్స్ తీసుకొస్తుంది, ఎస్పెషల్లీ హిమాలయన్ రీజియన్ ప్రాంతంలో. దాంట్లో జమ్మూ కాశ్మీర్ ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ డిస్టిక్లో ఒక బ్రిడ్జ్ లేదా మనకి వైడక్ట్ అని కూడా పిలవచ్చు, ఆ కన్స్ట్రక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ప్రజెంట్ గవర్నమెంట్. సో దీన్ని ట్వీట్ చేశారు రీసెంట్గా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్కి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు. అసలు ఏంటి ఈ విషయం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా కావాల్సినవి ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో మనకి 4 లేన్ రాంబన్ వైడక్ట్ అనేది ఉదంపూర్ అండ్ రాంబన్ మధ్యలో 1.08 కిలోమీటర్స్తో 328 క్రోర్స్తో కంప్లీట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని సో తన యొక్క ట్విట్టర్ అకౌంట్లో మనకి రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. అయితే మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినవి ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ మధ్యన మనకి న్యూమరికల్ వాల్యూస్ని అడుగుతున్నారు. లెంత్ ఎంత, 2 కిలోమీటర్స్, 1 కిలోమీటరా, 328 క్రోర్స్ అయిందా, 428 క్రోర్స్ అయిందా, ఇలా అడుగుతున్నారు. 328 కోట్లతో ఉదంపూర్ రాంబన్ జిల్లాల మధ్యలో జమ్మూ కాశ్మీర్లో 4 లేన్ వైడక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడతో కరెంట్ అఫైర్ అయిపోయింది. ఇక్కడ మనకి తెలియని పదమల్లా ఉంటే చాలా మందికి వైడక్ట్. సో మెనీ పీపుల్ డజంట్ హ్యావ్ అ ఐడియా ఆన్ వాట్ ఈస్ వైడక్ట్ అండ్ మిగతా వాళ్ళకి కామన్గా తెలిసి ఉండొచ్చు. వైడక్ట్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బ్రిడ్జ్ని చూసారు కదా, ఏ వ్యాలీ అంటే జనరల్గా ఒక లోయ కానీ ఒక లోయర్ గ్రౌండ్ ప్రాంతంలో కానీ రోడ్ లేదా రైల్వే లైన్ లాంటివి వాటిని కలుపుతూ వేసే మార్గాలు ఉంటాయి చూసారా, సో వాటిని వైడక్ట్ అంటారు. ఇందులో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే వ్యాలీస్ దగ్గర ఆ లాంగెస్ట్ బ్రిడ్జ్ని ఆర్చరీస్తో కనెక్ట్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ ఆర్చరీస్తో మనకి దీన్ని కనెక్ట్ చేసుకుంటూ రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్చర్స్ అని నేను ఆర్చరీస్ అన్నాను, సో వాటితో ఉండడం అనమాట. ఇది ఇక్కడ వైడక్ట్ అంటే. ఇలాంటి షేప్లో ఈ వైడక్ట్ని ఉదంపూర్ రాంబన్ మధ్యలో 1.8 కిలోమీటర్స్ యొక్క లెంత్తో ఎన్ని క్రోర్స్, 328 క్రోర్స్తో కంప్లీట్ చేశారు. అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది నేషనల్ హైవే 44 అని చెప్పేసి ఉంది, NH44 అని కూడా పిలవచ్చు. దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది కూడా ఈ పార్ట్ అనేది, అది చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు. ఈ మధ్య ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువైపోయిందంట. ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి, తగ్గించడానికి అండ్ టైంకి తగ్గట్టుగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని పెంచడానికి సో మనకి ఈ ప్రజెంట్ పర్టిక్యులర్ సిస్టమ్ని ఉదంపూర్ అండ్ రాంబన్ జిల్లాల మధ్యలో జమ్మూ కాశ్మీర్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 2022లో కూడా మనకి జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతం నేషనల్ హైవే 44ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో మనకి ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో, కొండ చర్యలు విరిగిపడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అండ్ రాంబన్ అనే డిస్టిక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశం చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ డిస్టిక్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అని అడిగితే చీనాబ్. ఏ నది ఒడ్డున ఈ జిల్లా అనేది లొకేట్ అయ్యిందంటే చీనాబ్ నది ఒడ్డున అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, యాక్చువల్గా నష్బంద్ అని ఉంది చూసారా, అండ్ మనకి ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో రాంబన్ అనే ప్రాంతం, ఇది వరకు దాని ఓల్డెస్ట్ నేమ్ వచ్చేటప్పటికి నష్బంద్ అంట, దాన్ని అలా పిలిచేవాళ్ళంట. సో ఈ ఏరియాలో చాలా ఫేమస్ ఫోర్ట్గా గజ్పత్ ఫోర్ట్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొక రీసెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే GI ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం, భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్. ఏదైనా ఒక వస్తువుకి గనక ఫేస్ వాల్యూ అనేది ఉంది అనుకోండి, సో దానికి ప్లేస్ వాల్యూ అనేది ఉందనుకోండి, దానికి ఫేస్ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే ఈ వస్తువు యొక్క ఏదైతే ఒరిజినల్ ప్లేస్ ఉందో ఆ ఒరిజినల్ ప్లేస్ నుంచి ప్రొడక్షన్ కనుక జరిగితే దాని యొక్క గిరాకీ ఎక్కువ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి అండ్ వి ఆర్ స్టార్టెడ్ GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. జమ్మూ కాశ్మీర్లో చాలా వస్తువులకి జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్స్ తగ్గాయి. రీసెంట్గా 2023లో మనకి దొడా జిల్లా అని చెప్పేసి ఉందన్నమాట, దొడా డిస్టిక్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఈ దొడా డిస్టిక్ రాంబన్ డిస్టిక్కి సంబంధించిన రాజ్మా, సో దాని పేరు బందేర్వ రాజ్మా అనేది ఒకటి. నెక్స్ట్ సులాయి హనీ,
సులాయ్ హనీ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్మా అని గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా అక్కడ ఆన్సర్ పెట్టగలరు. బందర్బా రాజ్మా, సులాయ్ హనీ ఈ రెండు కూడా జిఐ ట్యాగ్ ని ఎక్కడి నుంచి పొందే? జమ్మూ కాశ్మీర్, ఎస్పెషల్లీ రాంబన్ యాజ్ వెల్ యాజ్ దొడా జిల్లాల నుంచి. ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోయింది. కానీ వార్తల్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ కదా. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్టాటిక్ జీకే గురించి కూడా తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో జమ్మూ కాశ్మీర్ ఉన్నప్పుడు అది మీకు యూస్ఫుల్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనకి మనోజ్ సిన్హా గారుగా చెప్తాం. సో ఈయన జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ పాయింట్, జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ లేక్స్గా దేన్ని చెప్తాము అంటే ఉల్లార్ లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాల్ లేక్. ఇవి రెండు కూడా ఫ్రెష్ వాటర్ లేక్స్, మంచి నీటి సరస్సులుగా చెప్తాం. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా ఉల్లార్ లేక్ని చెప్తాం. దట్ ఈస్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అలాగే ఈ న్యూస్లో మనకి కామన్గా కనిపించింది NH-44గా చెప్పడం జరుగుతుంది. NH-44 ఆల్మోస్ట్ మనకి కశ్మీర్ నుంచి కన్యాకుమారి, తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉంటుంది. దీని స్పెషాలిటీ నార్త్ టు సౌత్ కారిడార్స్ని కనెక్ట్ చేయడం, లేకపోతే ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవేగా గుర్తింపు పొందడం. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? NH-44. ఈ కాంబినేషన్ చూడండి, ఒకటి లాంగెస్ట్ నేషనల్ హైవే అండ్ దట్ టు కశ్మీర్లో ఇంపార్టెంట్ ప్రదేశాల్లో కనెక్ట్ అయి ఉంది. అలాంటి నేషనల్ హైవేని కనెక్ట్ అయి ఉన్న ప్లేసెస్లో రాంబన్ ఒకటి. సో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవడం, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది రావడం వల్ల రాంబన్ ఉదంపూర్లని కలుపుతూ 4 లేన్ వైడక్ట్ని ఎవరు కంప్లీట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్. సో దానికి సంబంధించిన మినిస్టర్ ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారుగా చెప్పొచ్చు. నిన్న కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? లాస్ట్ ఇయర్ 2022కి సంబంధించిన రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ డెత్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో దాంట్లో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్, డెత్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయని ఈ రిపోర్ట్ని కూడా నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టుగా కూడా మనకి ఎవరు చెప్పారు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే? నితిన్ గడ్కరీ గారు మనకి ట్వీట్ చేయడం ద్వారా తెలిసిందనమాట. అలాగే వాటికి సంబంధించిన ఒక స్టాట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ యాజ్ వెల్ యాజ్ స్టాట్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా రాంబన్ అనేది వార్తల్లో ఉంది. ఇది నేషనల్ హైవే ఏ నెంబర్ని ఆనుకుని ఉంది? NH-44గా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ రాంబన్ అని అడిగితే నష్బంద్గా కూడా చెప్పొచ్చు. ఈ రెండు స్టాటిక్ జీకే క్వశ్చన్స్. అలా కాకుండా కరెంట్ అఫైర్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అడగాలి అనుకుంటే, ఇఫ్ ఎగ్జామినర్ వాంట్ టు ట్రబుల్ యూ, దే విల్ ఆస్క్ డెఫినెట్లీ క్వశ్చన్ ఆన్ స్టాట్ డేటా. ఇక్కడ ఏదైతే స్టాట్ డేటా ఉందో దాన్ని ఖచ్చితంగా తారుమారు చేసి అడగడము ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ రిమెంబర్ దిస్ థింగ్స్, నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం. ఎందుకంటే ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ పెడతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ 328 crores, లెంత్ 1.08 kilometers జమ్మూ కాశ్మీర్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్ట్రే టాక్స్కి సంబంధించి, కాకపోతే ఇండియా వైజ్ కాదు, ఇంటర్నేషనల్ వైజ్గా అని చెప్పొచ్చు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా స్ట్రే డాగ్స్కి సంబంధించిన వ్యాక్సినేషన్ని కంప్లీట్ చేసిన, అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఫస్ట్ కంట్రీగా భూటాన్ అనేది రికార్డ్ని క్రియేట్ చేసిందనమాట. సో జనరల్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే యానిమల్ ఆర్గనైజేషన్, ఇవి కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి. ప్రపంచంలోనంట ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాబిస్ వ్యాధి వల్ల, అంటే కుక్క కాటు వల్ల, ర్యాబిస్ వ్యాధి వల్ల 59,000 మంది దాకా చనిపోతున్నారట. దెర్ ఈస్ అ డెత్ రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 59,000 per year బికాస్ ఆఫ్ ర్యాబిస్గా చెప్తున్నారు. సో అలాంటి టైంలో వ్యాక్సినేషన్, అది కూడా మనకి స్ట్రే డాగ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా ఇలాంటి వాటి మీద చాలా బలంగా మనకి ప్రోగ్రామ్స్ని ఇచ్చి ట్రై చేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలకి సంబంధించి కంప్లీట్గా వ్యాక్సినేషన్ ఇచ్చిన కంట్రీగా ఏ కంట్రీ నిలిచిందంటే భూటాన్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ వైజ్ అనేది ఇక్కడ చూద్దాం. The first country to successfully sterilizing and vaccinated stray dogs, that is a Bhutan. సో తెలుగులో అంటే మనకి కుక్కలకి ఈ ర్యాబీస్ వ్యాధి లాంటివి కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి వ్యాక్సినేషన్ని ఇచ్చిన ఫస్ట్ కంట్రీగా మనకి కంప్లీట్ వీధి కుక్కలన్నిటికీ ఇచ్చిన దానిగా భూటాన్ ఉందండి. దీనికోసం ఆల్మోస్ట్ భూటాన్ 14 years కష్టపడిందంటే 14 సంవత్సరాలు. అండ్ వివిధ రకాలైన NGOs, ఆర్గనైజేషన్స్ హెల్ప్ తీసుకుని ఇది కంప్లీట్ చేసిందనమాట.
సో అది అక్కడితో మనకి కరెంట్ అఫైర్ అయిపోయింది. అయితే దానికి సంబంధించిన కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ర్యాబీస్ వ్యాధి, కుక్క కాటు వల్ల వచ్చేది, మనకి డాగ్ బైట్ చేస్తే వచ్చేది ర్యాబీస్ వ్యాధి అనమాట. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేను అది మీకు ఆల్రెడీ చెప్పాను. 59,000 అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ డెత్స్ అనేవి మనకి కౌంట్ అవుతున్నాయి. ఏషియాలో చాలా ప్రాబ్లం ఉందంట. ఆసియాలో దాదాపుగా 300 మిలియన్ డాగ్స్ దాకా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో అనమాట. అది కూడా స్ట్రే డాగ్స్. ఆ టైంలో ఏషియాలోనే వన్ ఆఫ్ ద కంట్రీ అయిన భూటాన్ ఇలాంటి ప్రోగ్రెస్ని మనకి సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మన నియరెస్ట్ కంట్రీ కదా, సో దానివల్ల ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు, రీసెంట్గా ప్రపంచంలో ఏ కంట్రీ మనకి ఈ స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కల విషయంలో వ్యాక్సినేషన్ని కంప్లీట్ చేసింది ఫుల్గా సక్సెస్ఫుల్గా అని అడిగితే ఆన్సర్ భూటాన్. అంతే. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అని చెప్పేసి అంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అది రోమ్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్కి సంబంధించి ఏదైతే ఉందో అది వరల్డ్ ఆర్గనైజేషన్, అది ప్యారిస్లో ఉంది దాని హెడ్ క్వార్టర్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో లొకేట్ అయి ఉందన్నమాట. హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏవైతే ఈ 3 సంస్థలు ఉన్నాయో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండ్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్ ఏదైతే ఉందో, ఈ 3 సంస్థలు కూడా ప్రపంచంలో ర్యాబీస్ వ్యాధిని నిర్మూలించడానికి, దాని పరంగా వచ్చే డెత్స్ని కంప్లీట్గా మనకి జీరో చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూడిటి కృషి వల్లే ప్రపంచ దేశాలు ఒక టార్గెట్ని పెట్టుకున్నాయి. దెర్ ఇస్ అ గ్లోబల్ టార్గెట్ రిగార్డింగ్ టు ద ర్యాబీస్ డిసీజ్. అది ఏంటి? 2030 కల్లా జీరో ర్యాబీస్ డెత్. సో మనకి ర్యాబీస్ వ్యాధి వల్ల ఎవ్వరూ చనిపోకూడదు 2030 వచ్చేటప్పటికి అనేది ఒక టార్గెట్గా కూడా ప్రపంచంలో దేశాలు పెట్టుకున్నాయి. వాటికి ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కృషి ఇంపార్టెంట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, సాధారణంగా మనకి డాగ్సే కాదండి, యానిమల్స్ రిలేటెడ్గా హ్యూమన్స్కి ఏ డిసీజ్ వచ్చినా, జంతువుల నుంచి మనుషులకి ఏ డిసీజ్ వచ్చినా ఇలాంటి వాటిని జూనోటిక్ డిసీజ్ అని చెప్పేసి అంటారు. జూనోటిక్ డిసీజ్. ఆ జూనోటిక్ డిసీజ్ గురించి తెలుసుకోవడానికి ఒక డేని ఇచ్చారు, దాన్ని జూనోసిస్ డే అంటారు. ఎవ్రీ ఇయర్ కూడా జూనోసిస్ డే అనే దాన్ని ఎప్పుడు మనకి ఇస్తారు అంటే July 6th. ప్రతి సంవత్సరం July 6th జూనోసిస్ డే అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? జనరల్గా మనకి ఎన్వైర్మెంట్ డే అనేది బాగా గుర్తుంటుంది చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? June 5th అనమాట. సో జనరల్గా ఎన్వైర్మెంట్ బాగుండాలి అంటే మనకి కావాల్సింది ఏంటి? మొక్కలు, జంతువులు. అంటే మొక్కలు అంటే ఎన్వైర్మెంటే కదా, June 5th. దాని తర్వాత జంతువులు కదా, July 6th. ఇలాగా మనం ఏదైనా ఒక దాన్ని క్రియేట్ చేసుకుని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, డేస్ గుర్తుంటాయి అనమాట. సో నార్మల్గా మనందరం బాగుండాలంటే మొక్కలు, జంతువులు బాగుండాలి. సో మొక్కలు లాంటివి బాగుండాలి అంటే ఎన్వైర్మెంట్ డే June 5th అనమాట. జంతువులు అంటే డాగ్స్ లాంటివి. సో వాటికి సంబంధించి July 6th జూనోసిస్ డే కింద అలా గుర్తుపెట్టుకోండి అనమాట. జూనోసిస్ డే ఏంటి అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో సో వాటిని నియంత్రించడానికి అని చెప్పేసి దాన్ని తీసుకురావడం జరిగింది. July 6th ఎందుకంటే 18th సెంచరీలో దాదాపుగా 1864, 1865 అంటే 1865 ఆ ప్రాంతంలో July 6th ఫస్ట్ ర్యాబీస్ డోస్ని ఒక డాగ్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకని ఆ డేని గుర్తుపెట్టుకుని ఇలాగ మనకి తీసుకొచ్చారు. సో ఇది స్టాట్ ఇన్ఫర్మేషన్, ఇదంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్. మీకు కరెంట్ అఫైర్ క్వశ్చన్ వచ్చేది సింపుల్గా ఈ స్టేట్మెంట్ మీద వస్తుంది, భూటాన్ అని పెట్టండి. నెక్స్ట్ వన్ భూటాన్. భూటాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టింఫుగా చెప్పచ్చు అనమాట అది. సో నెక్స్ట్ వన్, హిమాలయాస్ కూడా భూటాన్లో ప్రాముఖ్యత కలిగిన మౌంటైన్స్. ఒక రకంగా చెప్పాలి అంటే హిమాలయన్ కింగ్డమ్ అని చెప్పి, ఒక రకంగా చెప్పాలంటే హిమాలయన్ కింగ్డమ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే రైడక్ రివర్ ఏదైతే ఉందో, సో రైడక్ రివర్ అనే దాన్ని భూటాన్లో ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్గా పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ బక్సా. సో ఈ బక్సాని రాయడానికి కారణం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూటాన్ అనుకోండి. సో ఇటువైపు మనకున్న స్టేట్ ఏది అంటే సిక్కింగా చెప్తాం. ఇటు సిక్కిం ఉందన్నమాట. సో ఇటు సైడ్ వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉంటాయి. ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు సిక్కిము, ఇటు వెస్ట్ బెంగాల్ ఉంది. సో వెస్ట్ బెంగాల్ దగ్గర మనకు ఉన్నది బక్సా టైగర్ రిజర్వ్గా చెప్తాం. బక్సా నేషనల్ పార్క్ లేదా బక్సా టైగర్ రిజర్వ్. సో ఈ ప్లేస్ భూటాన్ బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. ట్రాన్స్ బౌండరీ దగ్గరలో ఉన్న ప్రదేశం ఏదంటే బక్సా.
వెస్ట్ బెంగాల్కి అండ్ భూటాన్కి దగ్గర. ఆ ప్రదేశం చాలా ముఖ్యం. కొంచెం ఇన్నోవేటివ్గా క్వశ్చన్ అడగాలి, డిఫరెంట్గా క్వశ్చన్ అడగాలంటే బక్సా దగ్గర నుంచి అడగచ్చు. రైడక్ రివర్ అనేది ఏ కంట్రీలో ఉందంటే భూటాన్. హిమాలయన్ కింగ్డమ్ అని దేన్ని పిలుస్తారంటే భూటాన్. క్యాపిటల్ ఏది అంటే టింఫు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ తో బోర్డర్ ని షేర్ చేసుకునే కంట్రీ ఏది అంటే దట్ ఈస్ భూటాన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ భూటాన్ కి సంబంధించి. ఇంకా లాస్ట్ పాయింట్, ఇక్కడి వరకు మాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు స్ట్రెస్ అనిపిస్తే ఫస్ట్ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్ అనమాట. ఇండియాలో ఒక స్టేట్ భూటాన్ లాగే ఒక మంచి ప్రోగ్రెస్ ని సాధించింది ఇంచుమించుగా. సో జీరో ర్యాబిస్ డెత్ ని రికార్డ్ చేసింది, జీరో ర్యాబిస్ వ్యాధిని రికార్డ్ చేసింది ఇండియాలో ఏది అంటే గోవా. ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ రికార్డెడ్ దట్ జీరో ర్యాబిస్ డిసీజెస్, దట్ ఈస్ నథింగ్ బట్ గోవాగా చెప్తాం. సో రీసెంట్ గా 2023లో ఏ స్టేట్ మనకి ఈ ర్యాబిస్ వ్యాధికి సంబంధించిన సర్వేని నిర్వహించడానికి ఒక టీమ్ ని ఏర్పాటు చేసిందంటే కేరళ. సో కేరళలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, అందుకని చెప్పేసి ఆ సర్వే కోసం ఒక టీంని ఏర్పాటు చేసింది. బట్ గోవాలోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే జీరో ర్యాబిస్ కేసెస్ అన్నమాట. సో ర్యాబిస్ కేసెస్ అనేవి జీరో ఉన్నాయి గోవాలో. గోవా చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రమోద్ సావంత్ గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. గవర్నర్ గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. కేరళ యొక్క గవర్నర్ గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా విజయన్ ఉన్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ నేషనల్ హెల్త్ రిలేటెడ్గా తీసుకోవచ్చు, స్టేట్ రిలేటెడ్గా తీసుకోవచ్చు. బీహార్లో డెంగ్యూ కేసెస్ అనేవి ఎక్కువయ్యాయి. దాదాపుగా 2023 మొత్తంలో 15,000 కేసెస్ రికార్డ్ అవడం అండ్ 59 మెంబర్స్ వరకు చనిపోయినట్టుగా అఫీషియల్గా స్టేట్ ఆఫ్ బీహార్ గవర్నమెంట్ నుంచి సో మనకి రిపోర్ట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మీరు చూడొచ్చు. 24 అవర్స్లో పాట్నాలో, బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. అండ్ ఇక్కడ సర్కిల్ వైజ్గా ఇచ్చారు, కేసెస్ వైజ్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మనకి చిన్న పిల్లలు మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతున్నారంటే దీనికి సంబంధించి. సో మనం కరెంట్ అఫైర్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క అంశం ఏంటంటే డెంగ్యూ అనేది ఇటీవల ఏ స్టేట్ లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే బీహార్. సో దానికి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇచ్చాను. దాదాపుగా ప్రపంచంలో 100 to 400 మిలియన్ పీపుల్ దీనివల్ల సఫర్ అవుతున్నారంట. ముఖ్యంగా ఆసియా ఖండం కావచ్చు, ఈవెన్ ఏషియన్ కాంటినెంట్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్ లో దీని యొక్క ధాటి ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది దేని వల్ల వస్తుంది, ఏ దోమ వల్ల వస్తుంది అంటే ఎడిస్ అనే మస్కిటో వల్ల ఇది రావడం జరుగుతుంది. సో అక్కడితో కరెంట్ అఫైర్ అయిపోయింది. డెంగ్యూ కేసెస్ అనేవి రీసెంట్గా ఏ స్టేట్లో ఎక్కువ కనిపించాయి అంటే బీహార్. ఆ ఒక్క స్టేట్మెంట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్ సీఎంగా మనకి నితీష్ కుమార్ ఉన్నారు. బీహార్ యొక్క గవర్నర్గా ప్రజెంట్ మనకున్నది రాజేంద్ర ఆర్లేకర్ గారు గవర్నర్గా అండ్ చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఇక స్టాట్ ఇన్ఫర్మేషన్కి వస్తే బీహార్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ఉన్నది వాల్మీకి నేషనల్ పార్క్. ఇదే టైగర్ రిజర్వ్గా కూడా ఉన్నది. వాల్మీకి టైగర్ రిజర్వ్ అన్న, వాల్మీకి నేషనల్ పార్క్ అన్న మీరు బీహార్ని ఆన్సర్ పెట్టచ్చు. అలాగే సారో ఆఫ్ బీహార్ దుఃఖదాయిని అని చెప్పేసి కోసిని మనకి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ రివర్ని పిలుస్తారు. ఇది గంగాకి ట్రిబ్యూటరీగా కూడా ఉంది. ఇది బీహార్కి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇండియాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీగా పేరు పొందిన నలందా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎక్కడుందండి, బీహార్లో లొకేట్ అయి ఉంది. జస్ట్ స్టాట్ ఇన్ఫర్మేషన్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. న్యూస్ ఏంటి అంటే బీహార్లో ఇప్పుడు ప్రజెంట్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి. సో ఈ సీజన్లో మనకి మస్కిటోస్ రావడం కానీ వాటి స్ప్రెడ్ కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, మనకి రీసెంట్గా వార్తల్లో ఉన్న కొన్ని డిసీజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కేరళలో మనకి ర్యాబిస్ వ్యాధికి సంబంధించి ఒక నిపుణుల కమిటీని ఈ సంవత్సరం అపాయింట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. నిఫా వైరస్ మళ్ళీ కేరళలో ఈ కేసెస్ అనేవి కనిపించాయి అనమాట. అండ్ రీసెంట్గా నిఫా వైరస్ కేసెస్ ఎక్కడ నమోదయ్యాయి, కేరళలో. స్వైన్ పాక్స్, ఇది పిక్స్ లేదా పందులకి సంబంధించి వచ్చే వ్యాధిగా చెప్తున్నారు. ఇది అస్సాంలో రీసెంట్గా మళ్ళీ కనిపించినట్టుగా వార్తలు వచ్చాయి. అండ్ గత 2 yearsలో మాత్రం హర్యానాలో ఒకసారి బ్లాక్ ఫంగస్ అనేది కనిపించింది. సో ఇది ఎప్పుడుదో పాస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, బట్ స్టాట్ జీకే పాయింట్ కింద నేను ఇక్కడ యాడ్ చేశాను. కానీ మీరు కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండే. స్వైన్ పాక్స్ వచ్చేటప్పటికి అస్సాం, నిఫా వచ్చేటప్పటికి కేరళ ఏదైతే ఉందో సో అక్కడ ఆ నిఫా వైరస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. డెంగ్యూ ఫీవర్ అనేది బీహార్లో మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలాగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే April 7th. ఎవ్రీ ఇయర్ కూడా April 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ డే కింద దీన్ని చెప్పొచ్చు అనమాట. ప్రెసెంట్ మనకి హెల్త్ మినిస్టర్ కింద ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరున్నారంటే మన్సుఖ్ మాండవ్య. ద ప్రెసెంట్
హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ వీటినన్నిటిని కూడా మనకి మానిటర్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ మనకి దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే స్టాటిక్ జీకే పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ కరెంట్ అఫైర్ స్టాటిక్ జీకే కోసం ఇది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా కరెంట్ అఫైర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్గా దీన్ని చూడొచ్చు అనమాట. యునెస్కో, సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు అనమాట. సో యునెస్కో ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది, సిసిఎన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే ఇనిషియేషన్ని ప్రారంభించి ప్రపంచంలో కొన్ని కేటగిరీస్లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ని చూపించిన సిటీస్ని ఒక లిస్ట్ చేసి, సో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి ఇంపార్టెన్స్ తెస్తుంది అనమాట. సో దాంట్లో భాగంగానే గతంలో ఇండియాకి సంబంధించిన కొన్ని సిటీస్ని రికగ్నైజ్ చేసింది. రీసెంట్గా ఇండియా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే దాన్ని మ్యూజిక్ కేటగిరీలో, కేరళలోని కుజికోడ్ అనే దాన్ని లిటరేచర్ కేటగిరీలో నామినేట్ చేయగా, సో ఈ నామినేట్ చేసిన 2 ప్లేసెస్ని యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాని లిస్ట్లో ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇండియాస్ బోత్ నామినేటెడ్ అండ్ నామినేషన్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అండ్ గ్వాలియర్ ఈజ్ ఫర్ మ్యూజిక్ అండ్ కుజికోడ్ ఈజ్ ఫర్ లిటరేచర్. సో ఒక్కసారి ఈ కాన్సెప్ట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం అనుకోండి, సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ అనేది మనం ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్వాలియర్కి సంబంధించిన మ్యూజిక్ కేటగిరీ అండ్ కుజికోడ్ ఏమో లిటరేచర్ కేటగిరీలో ఈ రెండు కూడా యునెస్కో యొక్క యూసీఎన్ఎన్ అనే దాంట్లో స్థానం సంపాదించాయి. సో యూసీఎన్ఎన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, సో యూసీసీఎన్ అనమాట, ఎన్ఎన్ఎన్ పడింది, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్గా దీన్ని చెప్పొచ్చు. ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయింది, 2004లో. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఉన్నాయి, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు. ఒకటి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ వాటర్కి సంబంధించి కానీ, పోవర్టీకి సంబంధించి కానీ, ద పాయింట్స్ రిలేటెడ్ టు వాటర్, పోవర్టీ, ఎడ్యుకేషన్ అండ్ విమెన్కి రిలేటెడ్గా, సో ఇలా కొన్ని విషయాల్ని చదివినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లిస్ట్ పెట్టుకొని అది అందులో ఉందా లేదా చూడండి. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల్ని యునైటెడ్ నేషన్ 17గా తీసుకొచ్చింది. 2030 కల్లా ప్రపంచంలోని చాలా కంట్రీలు, దాని సభ్య దేశాలు దీన్ని రీచ్ అవ్వాలని చెప్పేసి మనకి ట్రై చేస్తున్నాయి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17లో మొత్తం టోటల్గా 17లో 11th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి అంటే ప్రపంచంలోని అర్బన్ ఏరియాస్ని డెవలప్మెంట్కి తీసుకురావడం, వాటి ఉనికిని గుర్తించడం. దాంట్లో భాగంగానే యునైటెడ్ నేషన్ యొక్క యునెస్కో అనేది మనకి ఏం క్రియేట్ చేసింది, సిటీస్ క్రియేటివ్ నెట్వర్క్ అనే దాన్ని 2004లో క్రియేట్ చేసింది. సో క్రియేట్ చేసి క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, మనకి కళలు అని చెప్పేసి అంటాం కదా, సో ఫోక్ ఆర్ట్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, లిటరేచర్ కానీ, సో దాని తర్వాత డిజైన్ కానీ, ఫిలిం కానీ, మీడియా ఆర్ట్స్ కానీ. ఇక్కడ గ్యాస్ట్రానమీ అని కనిపిస్తుందా, గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్ అనమాట. ఫుడ్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి, ఆహారానికి సంబంధించింది. ఫుడ్ చూస్ చేసుకోవడం కానీ, ఫుడ్ ఈటింగ్ హ్యాబిచుయేషన్స్ కానీ, సో ఫుడ్ ప్లేసెస్ కానీ ఇలా అంటాం చూసారా. సో వాటిని గ్యాస్ట్రానమీ కింద ఇక్కడ మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి ఈ కేటగిరీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే 2011లో శ్రీనగర్ని క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో భాగంగా గుర్తించింది. దాని తర్వాత ముంబై ఫిలిం కేటగిరీలో, అలాగే హైదరాబాద్ అండ్ చెన్నై, జైపూర్ అండ్ వారణాసి వాటిని గుర్తించింది అనమాట. సో ఇలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కేటగిరీలో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో టోటల్గా సోఫార్ 6 యునెస్కో యొక్క యూసీసీఎన్ లిస్ట్లో ఇండియా సిటీస్ ఉన్నాయి. ఒకటి శ్రీనగర్ అనేది ఉంది, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో వారణాసి అనేది ఉంది. మీరు మ్యాప్ పరంగా గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుంటాయి. ఒకటి జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో వారణాసి, నెక్స్ట్ రాజస్థాన్లో ఏంటి జైపూర్. సో 3 అయిపోయినాయి. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాకి రండి, తమిళనాడులో చెన్నై, మహారాష్ట్రలో ముంబై అండ్ తెలంగాణలో హైదరాబాద్. సో మనకి చెన్నై, ముంబై, హైదరాబాద్ ఏమో కింద, అండ్ శ్రీనగర్ అండ్ వారణాసి, జైపూర్ అనేవేమో మనకి నార్త్ ఇండియాలో. టోటల్గా 6 మనకి ప్లేసెస్ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 యాడ్ అయ్యాయి. అంటే టోటల్గా యునైటెడ్ నేషన్ యొక్క సిటీస్ క్రియేటివ్ నెట్వర్క్లో భారతదేశానికి సంబంధించిన సిటీస్ ఎన్ని ఉన్నాయండి, 8 ఉన్నాయి. ఫస్ట్ ఏది అంటే శ్రీనగర్, రీసెంట్ ఏది అంటే గ్వాలియర్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ కుజికోడ్ ఇన్ దట్ కేరళ స్టేట్గా చెప్పొచ్చు అనమాట. సో ఏ కేటగిరీస్ అంటే ఒకటి మ్యూజిక్, ఇంకొకటి లిటరేచర్.
సో ఇక్కడికి రండి. గ్వాలియర్ వచ్చేటప్పటికి మ్యూజిక్. సో మనకి తాన్సేన్ అని చెప్పేసి చాలా ఫేమస్ పర్సన్ ఉన్నారు. మొహమ్మద్ గాస్, తాన్సేన్ లాంటి ప్రముఖ వ్యక్తులు మనకి గ్వాలియర్‌లో మంచి మ్యూజిక్‌ని ఇవ్వడం జరిగింది. ఒక మంచి మ్యూజిక్ ఫార్మ్‌ని తీసుకురావడం జరిగింది. దానిని ఏమని పిలుస్తారు అంటే గ్వాలియర్ ఘరానా అని చెప్పేసి పిలుస్తారు. గ్వాలియర్ ఘరానా అనే మ్యూజిక్ సిస్టమ్‌ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి తాన్సేన్ లాంటి వాళ్ళే అన్నమాట. అక్బర్ కాలంలో ఇది చాలా పాపులర్ అయిందంట. దాని తర్వాత నుంచి అభివృద్ధి జరిగింది. దాంట్లో ఫేమస్ పర్సన్ ఇంకొక పర్సన్ ఉన్నారు, మాలిని రాజ్ కుమార్. ఈ మన టైం పీరియడ్ కి సంబంధించిన వ్యక్తి. సో రీసెంట్ గా ఆమె చనిపోవడం జరిగింది. మాలిని రాజ్ కుమార్ గారు రీసెంట్ గా చనిపోయారు. ఆమె మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఘరానా మ్యూజిక్ లో చాలా పాపులర్ వ్యక్తి. సెప్టెంబర్ మంత్ లో సో మనకి ఈ న్యూస్ రావడం జరిగింది. అటు కరెంట్ అఫైర్ పరంగా, ఇటు హిస్టారికల్ ఇంపార్టెన్స్ పరంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గ్వాలియర్ నంట సిటీ ఆఫ్ మ్యూజిక్ అని కూడా పిలుస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ గ్వాలియర్ అన్నమాట. అలాగా. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కుజికోడ్. సో కుజికోడ్ పుస్తకాలు అంటే లిటరేచర్ కి చాలా ఫేమస్ అని చెప్తాం. కేరళ అంటేనే లిటరేచర్ కి సంబంధించి చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. సాహిత్యం, బుక్స్, ఎడ్యుకేషన్ పరంగా. అలాంటి కేరళలోని కుజికోడ్ అనే ప్రాంతాన్ని లిటరేచర్ అంటే సాహిత్యం పరంగా తీసుకోవడం జరిగింది. యునెస్కోకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ఆడ్రీ ఎజోలే అనే పర్సన్ ఉన్నారనమాట. సో ఈ ఎజోలే అనే పర్సన్ ఏమని అనౌన్స్ చేశారు అంటే కుజికోడ్ ఒక్క ప్రదేశంలోనేనంట దాదాపుగా 500 పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయి. దర్ ఇస్ అ 500 పబ్లిక్ లైబ్రరీస్ ఇన్ దట్ కుజికోడ్ ఏరియా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి దానికి లిటరేచర్ పరంగా ఎంత ఇంపార్టెన్స్ ఉందని. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల దీనిని బైహార్ట్ చేయలేకుండానే మనకి గుర్తుంటాయి. సో లిటరేచర్ అంటే కుజికోడ్ గుర్తుకు రావాలి, మ్యూజిక్ అంటే గ్వాలియర్. ఈ రెండింటిని యునెస్కో యొక్క UCCN అనే ప్రోగ్రామ్ రికగ్నైజ్ చేసింది. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ప్రీవియస్లీ 6 ఉన్నాయి. కొత్తగా ఏది యాడ్ అయింది? గ్వాలియర్ అండ్ కుజికోడ్. ఫస్ట్ ఏది అంటే శ్రీనగర్ గా చెప్పొచ్చు. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది అని అడిగారు అనుకోండి. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. అలాగే ప్రజెంట్ ఇండియాకి సంబంధించి టూరిజం మినిస్ట్రీ లేదా దానికి హెడ్ గా ఉన్నది ఎవరు అంటే జి కిషన్ రెడ్డి గారు. సో జి కిషన్ రెడ్డి గారు ప్రజెంట్ మనకి టూరిజానికి సంబంధించిన మినిస్ట్రీకి అథారిటీగా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మినిస్ట్రీ తెలుసు, యునెస్కోకి సంబంధించిందంతా తెలుసు. సో ఇప్పుడు అసలు ఈ కరెంట్ అఫైర్ ఎందుకు అనేది మీకు అర్థమై ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ అంతా మీరు ఆల్రెడీ చూసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యునెస్కో ఉంది కదా, యునెస్కో చాలా ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటాం, మ్యాప్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలోని బయోస్పియర్ని గుర్తించడానికి మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే యునెస్కో. అలాగే ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంటాం, దాన్ని తీసుకొచ్చింది కూడా యునెస్కోనే. దానితో పాటుగా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ని తీసుకొచ్చింది కూడా యునెస్కోని. ఇలా చాలా ఇనిషియేటివ్స్ ని యునెస్కో తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. మీరు గుర్తుపెట్టుకుంటారు కదా, యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో రీసెంట్ గా ఇండియా నామినేట్ చేసిన ఏ ప్రదేశాన్ని కన్సిడర్ చేసింది? గ్వాలియర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ మ్యూజిక్ అండ్ కుజికోడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ లిటరేచర్. సో దాంతో 8 సిటీస్ ఇన్ ఇండియా ఈజ్ రికగ్నైజ్డ్ బై ద యునెస్కో UCCN ప్రాసెస్ గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఏనిషియంట్ లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ కశ్మీర్, ఏనిషియంట్ అండ్ లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ కశ్మీర్ విచ్ ఈస్ రిటర్న్ బై దట్ అవంతి సపోరి అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేను రాస్తున్నాను. సో అవంతి సపోరి అనే పర్సన్ ఎవరైతే, సోపారి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ మనకి మెయిన్ గా ఈ ఏనిషియంట్ అండ్ లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ కశ్మీర్ అనే దాన్ని రాశారు. మన అందరికీ తెలుసు కశ్మీర్లో చాలా పాపులర్ అండ్ టెంపుల్స్, ఏనిషియంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్తాండ సన్ టెంపుల్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కశ్మీర్లో. అలాగే వైష్ణవి దేవి టెంపుల్ అనేది కూడా ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కశ్మీర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో టెంపుల్స్ గురించి ఎస్పెషల్లీ వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తీసుకుని ఏనిషియంట్ అండ్ లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ కశ్మీర్ అనే బుక్ ని రాసింది అవంతి సోపోరి గారు. సో ఆ బుక్ అంతకు ముందర ఈమె కశ్మీర్ గురించి ఇంకొకటి కూడా రాశారు. సో ద కశ్మీర్ దట్ వాజ్ అనేసి ద కశ్మీర్ దట్ వాజ్ అనే బుక్ ని కూడా రాసింది ఎవరు అంటే అవంతి గారే అనమాట. ఈ 2 బుక్స్ కూడా ఆమెకు సంబంధించింది. ఈ బుక్ కన్నా ముందర ఈమె ఈ బుక్ ని రాశారు, ద కశ్మీర్ దట్ వాజ్ అనే బుక్ ని రాశారు. దాని తర్వాత రీసెంట్ గా అయితే ఈ కశ్మీర్ టెంపుల్స్ కి సంబంధించిన
సంబంధించిన బుక్ని మనకి ఆమె రాయడం జరిగింది, అవంతి గారు అనమాట. సో ఇది బుక్ అండ్ ఆధార్కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అండ్ దీనికి ముందున్న కరెంట్ అఫైర్లో. అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు. జమ్మూ కాశ్మీర్లో మనకి ఇంపార్టెంట్గా బనీహాల్ పాస్ అని చెప్పేసి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో బనీహాల్ పాస్ కనుమ అనేది జమ్మూ కాశ్మీర్లో చాలా ఫేమస్. అంతేకాకుండా డచిగమ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది. డచిగమ్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అని అడిగితే విచ్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. జమ్మూ కాశ్మీర్ ఏరియా మనకి సాఫ్రాన్ కల్టివేషన్, కుంకుమ పువ్వు అంటాం కదా, సాఫ్రాన్ కల్టివేషన్ అది ఫేమస్. డచిగమ్ నేషనల్ పార్క్ అనేది అక్కడుంది. బనీహాల్ పాస్ అనేది జమ్మూ కాశ్మీర్లో చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. సో దీని దగ్గరే మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అనేది కూడా లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇలాంటి ఇంపార్టెన్స్, మార్తాండ టెంపుల్, వైష్ణవీదేవి టెంపుల్, ఇలాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్న కశ్మీర్ యొక్క చరిత్రని టెంపుల్ ఓరియంటెడ్లో రాసిన బుక్ ఏన్షియంట్ అండ్ లాస్ట్ టెంపుల్స్ ఆఫ్ కశ్మీర్ ఎవరు రాశారు? అవంతి గారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించిందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించింది. ప్రపంచంలో క్రికెట్కి ఎంత పాపులారిటీ ఉందో సో అలాగే ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్కి కూడా అంతే పాపులారిటీ ఉంది. సో మనకి ఫిఫా వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్గా, సో మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా దాన్ని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఫిఫా ఏం చేస్తుందంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ కప్ని ఫుట్బాల్కి సంబంధించి నిర్వహిస్తుంది అనమాట. సో అలా వాటికి సంబంధించిన వెన్యూస్ని కూడా ప్రకటిస్తూ ఉంటుంది. 2034లో ఫిఫా వరల్డ్ కప్ని నిర్వహించబోతున్న కంట్రీ, ఆతిథ్యం ఇవ్వబోతున్న కంట్రీ, సో దట్ ఈస్ నథింగ్ బట్ సౌదీ అరేబియా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది చాలా ఇంపార్టెంట్. 2019 దగ్గర నుంచి చూసుకుంటున్నట్టయితే కనుక 2019, దాని తర్వాత 22 అండ్ ఈ మధ్యలో 23లో కూడా ప్రపంచంలోని ఇంపార్టెంట్ మనకి సంబంధించిన బాక్సింగ్ కావచ్చు, లేకపోతే మనకి ఫార్ములా 1 రేస్ కావచ్చు, ఇలాంటి వాటిని రీసెంట్గా ఇలాంటి ప్రపంచంలోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసిన కంట్రీగా సౌదీని చెప్పొచ్చు. అలాంటి అనుభవం ఉన్న సౌదీ 2034లో ఫిఫాని నిర్వహించబోతుంది. ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్. అయితే దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా పాయింట్స్ని తీసుకోవచ్చా అనే దాని మీద కనుక జనరల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే, సో మనకి ఫిఫా అనేది 1930లో స్టార్ట్ అయింది, 1930లో స్టార్ట్ అయింది. జరిగింది ఎక్కడ అంటే ఉరుగ్వే. ఫస్ట్ మ్యాచ్ మనకి ఉరుగ్వేలో జరిగింది. సో ఆ విన్ అయింది కూడా ఉరుగ్వే కంట్రీనే. సో ఉరుగ్వే వర్సెస్ అర్జెంటీనా, ఆ కంట్రీ మనకి నెగ్గడం జరిగింది. ఇది విన్నర్, ఇది రన్నర్గా ఉందన్నమాట ఫస్ట్ మ్యాచ్. దాని తర్వాత నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి దీన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. సో ఈ ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ అనే ప్రాంతంలో ఉంది. స్టాట్ జీకే పరంగా ఈ పాయింట్స్ని అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫిఫా ఈస్ లొకేటెడ్ ఇన్, కంట్రీ అడిగితే స్విట్జర్లాండ్ అండ్ ప్రదేశం అడిగితే జ్యూరిచ్ అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఫిఫా కింద మనకి జనరల్గా కొన్ని అవార్డ్స్ ఉంటాయి. ఒకటి గోల్డెన్ బూట్ అని చెప్పేసి అంటారు, గోల్డెన్ గ్లో అని చెప్పేసి అంటారు, గ్లవ్ అండ్ గోల్డెన్ బాల్ అండ్ యంగ్ ప్లేయర్, ఫిఫా ఫేర్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్, ఇలాంటి కేటగిరీస్లో అక్కడున్న మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్స్కి ఈ అవార్డ్స్ని ఇస్తారనమాట. రీసెంట్గా ఫిఫా యొక్క 2022 వరల్డ్ కప్ అనేది ఖతార్లో నిర్వహించారు. విన్నర్గా ఉన్నది ఏది అంటే అర్జెంటీనా. ద రీసెంట్ విన్నర్ ఈజ్ నథింగ్ బట్ అర్జెంటీనా. సో 2022 తర్వాత 2026 ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కదా, 2026లో యుఎస్ఏ, మెక్సికో, కెనడాలో ఈ మ్యాచెస్ జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ 2030 కదా, 2030లో మొరాకో, పోర్చుగల్, స్పెయిన్, ఈ 3 కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయంట మనకి ఫిఫాని. అండ్ నెక్స్ట్ 2034లో రీసెంట్గా సో ఆపర్చునిటీని సౌదీ గ్రాప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు గుర్తుంటుంది కదా, 2022లో ఖతార్, దాని తర్వాత 2026 యుఎస్ఏ, కెనడా, మెక్సికో, దాని తర్వాత 2030 దాంట్లో మొరాకో, స్పెయిన్, పోర్చుగల్, 2034 సౌదీ అన్నమాట. సో ఈ కంట్రీస్ నెక్స్ట్ మ్యాచెస్కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అవి మనం వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫిఫా జరిగినప్పుడు ఉరుగ్వే అండ్ అర్జెంటీనా వాళ్ళకి సంబంధించిన బాల్స్ అంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, సో పర్టికులర్గా ఆ టీం వాళ్ళే ఫుట్బాల్స్ని తెచ్చుకోవడం జరిగిందంట. అక్కడ ఎక్కడ మనకి ఒక బాల్ని మెయింటైన్ చేయలేదు. ఈ మ్యాచ్ జరిగిపోయిన తర్వాత సో క్రమక్రమంగా ఫిఫా డెవలప్ అయిన తర్వాత ఒక బాల్ని కూడా తీసుకొచ్చారనమాట. ఫిఫా వరల్డ్ కప్ బాల్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి బాల్స్ అన్నిటినీ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్లోని సియాల్కోట్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కువగా ఫిఫా వరల్డ్ కప్కి మిగతా వాటికి కూడా ఫుట్బాల్స్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి పంపుతారంట. ఇది ఒక స్ట్రాటజీకే పాయింట్. ఎందుకంటే కేవలం ఇవి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుండవండి. సో ఇలాగ కనుక మనం
ఇంట్రెస్టింగ్గా కనుక దీన్ని టాపిక్ని డిజైన్ చేసుకున్నాం అనుకోండి, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అది గుర్తుంటుంది, దాంతోపాటు ఈ పాయింట్స్ కూడా గుర్తుంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిఫా. సో 2034లో సౌదీ నిర్వహించబోతుంది. నెక్స్ట్ అప్కమింగ్ యూఎస్ఏ, కెనడా, మెక్సికోలో జరగబోతున్నాయి. ఎక్కువగా ఫుట్బాల్స్ ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే సియాల్కోట్గా చెప్పొచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఉరుగ్వే అనే ప్రాంతంలో జరిగింది. 2022లో ఖతార్లో జరిగింది. సో విన్ అయింది మాత్రం అర్జెంటీనా అన్నమాట. ఇవి ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వన్. సో ఈ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి స్టేట్ రిలేటెడ్గా ఒక ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా కూడా తీసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లోని గవర్నర్ హౌస్ లేదా మనకి రాజ్ భవన్గా పిలువబడేది ఏదైతే ప్లేస్ ఉందో, సో దాంట్లో ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్, దాన్ని థ్రోన్ రూమ్ అని కూడా పిలుస్తున్నారనమాట. సో ఆ రూమ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేమ్ని ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జ్ఞాపకార్థంగా. సో ఆ హానర్కి తగ్గట్టుగానే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ రీసెంట్గా మనకి ఒక డెసిషన్ తీసుకున్నారు. రాజ్ భవన్లోని ఒక ప్లేస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని నేమ్ని ఇవ్వడానికి, సో దానికి సంబంధించిన ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో దాన్ని పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సరే, మనకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. వెస్ట్ బెంగాల్లో మనకి గవర్నర్స్ హౌస్ లేదా రాజ్ భవన్ ఏదైతే ఉందో, సో దాంట్లో ఒకటి థ్రోన్ రూమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒకప్పుడు ఈ ఏరియాని బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ పర్పస్కి సంబంధించి కానీ ఆఫీస్ వర్క్స్ ఇలాంటి వాటికి ఇంపార్టెంట్గా దానిని యూజ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రాజ్ భవన్గా మార్చారు. సో అక్కడ ఉన్న థ్రోన్ రూమ్లో మనకి లార్డ్ వెల్లెస్లీ గారికి సంబంధించి, టిప్పు సుల్తాన్ గారికి సంబంధించి, మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ కలెక్షన్ పెయింటింగ్ రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంది. సో ఇప్పుడు ఈ నేమ్ని తీసేసి దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్ కింద నేమ్ని చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారంటే అక్టోబర్ 31 వచ్చేటప్పటికి నేషనల్ యూనిటీ డే కింద చెప్తారు. ఆ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎవరైతే మనకి సివి ఆనంద బోస్ ఉన్నారో ఆయన ఈ డెసిషన్ తీసుకుని దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడతారు. ఉక్కు మనిషిగా భారతదేశంలో పిలువబడే పర్సన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అంతేకాకుండా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో మనకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అంతేకాకుండా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారుగా చెప్తాం. ఈవెన్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ని ఒక ప్రాపర్గా తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆయనే. సో ప్రపంచంలోనే నుంచున్న పొజిషన్లో, స్టాండింగ్ పొజిషన్లో టాలెస్ట్ స్టాట్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిదే. దాన్నే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని కూడా పిలుస్తాం ఆ స్టాట్యూని. అది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది మనకి లాంగెస్ట్ పోస్చర్లో ఉన్న, మనకి టాలెస్ట్ పోస్చర్లో ఉన్న స్టాట్యూ కింద కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది ప్రపంచంలో. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. దీన్ని చెప్పడానికి కారణం అక్టోబర్ 31. ఆ డే సందర్భంగా వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆనంద్ బోస్ గారు, సో ఈయన ఈ డెసిషన్ తీసుకోవడం అనమాట. సో వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆల్రెడీ మీకు తెలుసు. సుందర్ బన్స్ ఏదైతే ఉందో ఇది మ్యాంగ్రూవ్స్ కి చాలా ఫేమస్, ఇంపార్టెంట్ బయోస్పియర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నామే భూటాన్కి సంబంధించి బక్సా అని చెప్పి, సో ఈ బక్సా అనే ప్రాంతం కూడా మనకి అక్కడ లొకేట్ అయి ఉంది, అది ఒకటి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ప్లేస్గా మనం చెప్పుకునేది హుగ్లీ రివర్. హుగ్లీ నదిని టైడల్ రివర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు, విచ్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో వెస్ట్ బెంగాల్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రదేశంగా డార్జిలింగ్ అనే ప్రదేశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో డార్జిలింగ్, హుగ్లీ అండ్ బక్సా, సుందర్బన్స్ లాంటి ప్రదేశాలు వస్తే మీరు ఆన్సర్ ఏం పెట్టచ్చు? వెస్ట్ బెంగాల్ ప్రదేశంగా పెట్టచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఎంసిక్యూ చూడండి. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేడియం సచిన్ టెండూల్కర్ స్టాట్యూ ఇనాగ్రేటెడ్. సో సచిన్ టెండూల్కర్ సార్ యొక్క స్టాట్యూ అనేది రీసెంట్గా ఒక స్టేడియంలో మనకి ప్రారంభించడం జరిగింది. సో చెన్నైలోని చిదంబరం స్టేడియం, గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియం, ఈడెన్ గార్డెన్ స్టేడియం ఇన్ కోల్కతా అండ్ వాంకాండే స్టేడియం ఇన్ మహారాష్ట్ర, ముంబై. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్రలోని మనకి వాంకాండే స్టేడియం ఏదైతే ఉందో, సో ఈ వాంకాండే స్టేడియంలో మనకి సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఏదైతే స్టాట్యూ ఉందో, సో దాన్ని మనకి రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారి యొక్క లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగిందంట. అండ్ ఈవెన్ 2011 వరల్డ్ కప్ ఫైనల్ కూడా మనకి ఇదే స్టేడియంలో జరిగిందనమాట. సో ఇక్కడ సచిన్ టెండూల్కర్ సార్ యొక్క స్టాట్యూని రీసెంట్‌గా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే మనకి పాల్గొనడం జరిగింది. మహారాష్ట్ర యొక్క గవర్నర్‌గా రమేష్ బయాస్ ఉన్నారు. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ అనమాట. ఈడెన్ గార్డెన్స్ కలకత్తాలో ఉంది. చిదంబరం స్టేడియం అనేది మనకి చెన్నై లేదా మనకి మద్రాస్ తమిళనాడు ఏరియాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. జీఎస్టీ కలెక్షన్ ఇన్ అక్టోబర్ రైజెస్ టు పర్సెంటేజ్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్‌గా క్వెషన్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఉంది చూసారా 2022లో అక్టోబర్ మంత్‌తో కంపేర్ చేసుకుంటే 2023 అక్టోబర్ మంత్‌లో జీఎస్టీ కలెక్షన్ మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం కదా! దాని కలెక్షన్ ఎంత వరకు రైజ్ అయింది అని అడుగుతున్నారు. 10%, 13%, 11%, 20%. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ 13% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. సో డైరెక్ట్ ఇలాంటి క్వెషన్స్‌కి నంబరింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటది. డైరెక్ట్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌ని తీసుకొచ్చిన తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎవర్ రైజెస్ ఆఫ్ కలెక్షన్ గా కూడా దీన్ని చెప్తున్నారు. ఈవెన్ ప్రీవియస్ ఇయర్లో సేమ్ మంత్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 13% ఇంక్రీజ్ అయిందంట. అలాగే జిఎస్టీకి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఉంది. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ప్రజెంట్ మనకి నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ప్రజెంట్ మనకు ఉన్నది ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు మాత్రం. సో ఇలా మనకి ఈ పాయింట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే అటు స్టాట్ ఇచ్చినా ఇటు కరెంట్ అఫైర్ ఇచ్చినా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు.